హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, మనకు అందరికి తెలిసిందే ఈ వీకెండ్ నుంచి అయితే మనకు ఐపీఎల్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. ఇంకొక సీజన్ 18th సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇవాళ వీడియోలో మనం ఫస్ట్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో సీజన్ ఓపెనర్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో డే ఇది నైట్ మ్యాచ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు నార్మల్గా సీజన్ ఓపెనర్స్గా సో ఈ సీజన్లో అయితే మనకు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్యలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మ్యాచ్ అయితే సో నార్మల్గా టిపికల్గా అయితే మొత్తం లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్స్ మధ్యలో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఈసారి మాత్రం కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అయితే పెట్టారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో కొన్ని కొత్త ఫేసెస్ అయితే ఉంటాయి రెండు టీమ్స్లో చూసుకున్నట్లయితే, కొత్త ప్లేయర్స్. సో చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో మనం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేకేఆర్కి క్లియర్ అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 35 మ్యాచెస్లో ఇప్పటివరకు 21 మ్యాచెస్ అయితే గెలిచారు ఫ్రెండ్స్ కేకేఆర్ చూసుకున్నట్లయితే. ఆర్సీబీ జస్ట్ 14 గెలవగలిగింది. సో ఈ రైవలరీలో కేకేఆర్కి ఫుల్ అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. మరియు ఈ మ్యాచ్ అయితే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ నార్మల్గా పిచ్ అయితే లాస్ట్ ఇయర్ చూసినాం ఫ్రెండ్స్ ఎలా ఉండేనో. సో నార్మల్గా ఎక్కువగా బ్యాటర్స్కి మరియు స్పిన్నర్స్కి అయితే ఎక్కువగా అయితే అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా అయితే ఫీల్డింగ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఆల్దో ఇప్పుడు ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో టూ బాల్స్ యూజ్ చేయొచ్చు పర్ ఇన్నింగ్స్ అని. అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఒకవేళ డ్యూ ఎక్కువ ఉంటే సో అది కొంచెం నలిఫై అయినా కొంచెం అడ్వాంటేజ్ అయితే ఎంత వరకైనా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఆర్సీబీ అయితే లాస్ట్ ఇయర్ ఎలాంటి ఒక మ్యాజికల్ కంబ్యాక్ చేశారని మనం అందరికీ తెలిసిందే కదా. సో లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఒక ఇన్స్పిరేషనల్ కంబ్యాక్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టు బి హానెస్ట్ చూసుకున్నట్లయితే ఎవరు అనుకోలేదు వాళ్ళు ప్లే ఆఫ్స్ వరకు క్వాలిఫై అవుతారని, కానీ అద్భుతంగా అయితే చేసి అయితే చూపించారు ఫ్రెండ్స్. సో అదైతే కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఈ ఇయర్ కప్ మీద అయితే దృష్టి అయితే పెడతారని చెప్పుకోవచ్చు వాళ్ళు. సో ఒక కొత్త క్యాప్టెన్ని కూడా అపాయింట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే రజత్ పటిదార్ రూపంలో. సో ఒక యంగ్ క్యాప్టెన్ అయితే చూస్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. యంగ్ కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న. సో కానీ రజత్ పటిదార్కి అయితే ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ క్యాప్టెన్సీ చేయడం ఐపీఎల్లో చూసుకున్నట్లయితే. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా నడిపిస్తాడో టీమ్ని. సో క్యాప్టెన్సీ పరంగాను మరియు తన బ్యాటింగ్తోనూ సో ఎలా నడిపిస్తాడు అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి ఛాలెంజ్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రజత్ పటిదార్కి ఒక యాజ్ ఎ ప్లేయర్గా ఇంకో తను ఇంప్రూవ్ చేసుకొని ఇంకేం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం. మరియు వాళ్ళు భువనేశ్వర్ కుమార్ని తీసుకున్నట్లు మన అందరికి తెలిసిందే గైస్ ఆప్షన్లో. సో 10 crores అయితే తీసుకున్నారు. సో బౌలింగ్ భాగంలో కొంచెం స్ట్రెంత్ అయితే చేస్తాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో సిరాజ్కి కైండ్ ఆఫ్ రీప్లేస్మెంట్లో భువీని తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. సో రీసెంట్ ఇయర్స్గా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా భువనేశ్వర్ ఎప్పటికైనా ఒక మంచి క్వాలిటీ బౌలర్ అని మన అందరికీ తెలిసిందే గైస్. సో ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్లో కూడా మంచి అసిస్టెన్స్ అయితే లభించవచ్చు ఫ్రెండ్స్ భువనేశ్వర్కి. మరియు జాష్ హేజల్వుడ్ని కూడా వీళ్ళైతే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ముందు కూడా ఆర్సీబీ తరపున ఆడండే జాష్ హేజల్వుడ్, కానీ మళ్ళీ ఈసారి అయితే మళ్ళీ అయితే కొనుక్కున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆప్షన్లో. సో ఇది కూడా ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో సిమిలర్ టు భువనేశ్వర్ కుమార్ ఒక మంచి క్వాలిటీ బౌలర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చిన్న స్వామిలో ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంటారని తెలియదు, కానీ ఈడెన్ గార్డెన్స్లో అయితే మాత్రం కొంచెం మంచిగా ఎఫెక్ట్ అయితే చూపించవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం మంచిగా స్వింగ్ అయితే లభిస్తుంది కాబట్టి. మరియు వీళ్ళు ఫిల్ సాల్ట్ని తీసుకున్న ఫ్రెండ్స్. సో యాజ్ ఏ టాప్ ఆర్డర్ ప్లేయర్గా సో ఫ్యాఫ్ డు ప్లేసెస్ని కైండ్ ఆఫ్ రీప్లేస్ చేయడానికి సో ఇది కొంచెం అప్గ్రేడ్ అని చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే ఫిల్ సాల్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ అని చెప్తా ఫ్రెండ్స్ అరౌండ్ ది వరల్డ్ రైట్ నౌ. సో కోహ్లీకి ఒక పర్ఫెక్ట్ ఓపెనింగ్ పార్ట్నర్ అని చెప్తా ఫ్రెండ్స్ నా దృష్టిలో. సో సాల్ట్ అగ్రెసివ్గా ఆడితే కోహ్లీ తన టైం అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. మరియు లియామ్ లివింగ్స్టన్ కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. సో మిడిల్ ఆర్డర్లో ఆడనికే సో లియామ్ లివింగ్స్టన్ కొంచెం కైండ్ ఆఫ్ హిట్ అండ్ మిస్ ప్లేయర్ టైప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కైండ్ ఆఫ్ మ్యాక్స్వెల్ టైప్, కానీ ఇంకొంచెం ఇన్కన్సిస్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తన బౌలింగ్ కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ వికెట్లో చూసుకున్నట్లయితే ఈడెన్ గార్డెన్స్లో. మరియు వీళ్ళకి ఇంకొక ప్లస్ విషయం ఏంటంటే కోహ్లీ మంచి ఫామ్లో ఉండడం ఫ్రెండ్స్. ఛాంపియన్స్ ట్రోఫీలో వేసిన చాలా మంచి ఫామ్లో అయితే రీగెయిన్ అయితే వేసుకున్నాడని చెప్పుకోవచ్చు ఛాంపియన్స్ ట్రోఫీలో. సో అదైతే చాలా పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆర్సీబీకి, ఎందుకంటే కోహ్లీ ఒకవేళ మంచిగా ఆడితే ఆర్సీబీ మోర్ ఆఫెన్ దెన్ నాట్ మంచిగానే ఆడతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో అదొక ప్లస్ అయినా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్సీబీకి కూడా చూసుకున్నట్లయితే. సో టీం పరంగా చూసుకున్నట్లయితే టీం అయితే బాగుంది ఫ్రెండ్స్. సో బ్యాలెన్స్డ్ ఉంది, మరీ టాప్ క్లాస్ ఉంది అది అని చెప్పాం, కానీ ఒక మంచి టీం ఉందని చెప్పుకోవచ్చు. సో రజత్ పటిదార్ మీద అయితే డిపెండ్ ఎలా లీడ్ చేస్తుంది ఈ టీంని. సో ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, మరియు మిడిల్ ఆర్డర్లో కృణాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, మరియు బౌలింగ్లో వేసుకున్నట్లయితే హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ మరియు సుయాష్ శర్మ అయితే ఆడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే.
మరియు కేకేఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం డిఫెండింగ్ ఛాంపియన్స్ గురించి అయితే సో లాస్ట్ టైం ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో చూసినాం ఫ్రెండ్స్. ఒక మంచి డామినెన్స్ అయితే కనబరిచారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే సో ఇవి కొన్ని చేంజెస్ అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీంలో. సో కొన్ని హ్యూజ్ మార్పులు జరిగినాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో మొదటిది వచ్చేటప్పటికి వాళ్ళ క్యాప్టెన్ ఫ్రెండ్స్. సో వాళ్ళ క్యాప్టెన్ అయితే వదులుకున్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఒక కొంచెం బిగ్ బ్లో అనే చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ చాలా మంచి క్యాప్టెన్సీ అయితే వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మాత్రం చూసుకున్నట్లయితే. సో అతను లేకపోవడం ఎలాంటిదైనా లోటే ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్లీ. యాజ్ ఎ బ్యాటర్గాను సో బ్యాటర్గా ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో మన అందరికీ తెలిసిందేగా శ్రేయస్ అయ్యర్ రీసెంట్ టైమ్స్లో. సో రెండు యాజ్ ఎ క్యాప్టెన్గాను యాజ్ ఎ బ్యాటర్గాను కొంచెం లోట్ అయితే డెఫినెట్లీ ఫీల్ అవుతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేకేఆర్. సో తన ప్లేస్లో అయితే అజింక్య రహానేని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ యాజ్ ఏ రిప్లేస్మెంట్గా. సో మరియు క్యాప్టెన్గా కూడా అయితే అపాయింట్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే యాజ్ ఎ బ్యాకప్ ప్లేయర్గా తీసుకున్నారేమో అనుకున్నారు ఫ్రెండ్స్ అందరూ. కానీ యాజ్ ఎ క్యాప్టెన్గా అపాయింట్ చేయడం మాత్రం చాలా సర్ప్రైజింగ్ విషయం ఫ్రెండ్స్. సో రహానే యాజ్ ఎ బ్యాటర్గా యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా ఎలా లీడ్ చేస్తాడో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక డిఫరెంట్ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు తన ఎండ్ ఆఫ్ ది కెరియర్లో చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళు మిచెల్ స్టార్క్ని కూడా అయితే వదిలేశారు ఫ్రెండ్స్ ఆప్షన్లో. సో మిచెల్ స్టార్క్ ప్లే ఆఫ్స్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చడం మన అందరిలో వచ్చింది కదా. సో కొంచెం కీ ఫ్యాక్టర్ అయితే ఉండే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆ బిగ్ మ్యాచెస్లో చూసుకున్నట్లయితే. సో అతన్ని కూడా వదిలేసుకున్నారు. సో ఎందుకంటే లీగ్ స్టేజ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు ఫ్రెండ్స్. అందుకోసమే వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉండొచ్చు. సో అతనికి రీప్లేస్మెంట్లో ఆండ్రిక్ నార్కియాని తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఎంతవరకు మంచి పోయి అని చెప్పలేము ఫ్రెండ్స్. ఎందుకంటే నార్కియా కొంచెం ఇంజరీ ప్రోన్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు స్టార్క్తో కంపేర్ అయితే చేయలేం ఫ్రెండ్స్. మనం ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకోవచ్చు, క్వాలిటీ పరంగా చూసుకోవచ్చు. నో డౌట్ ఒక గుడ్ బౌలర్, బట్ స్టార్కే ఫ్రెండ్స్. మరియు సునీల్ నారాయణ్ కూడా ఇంకొక కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే కేకేఆర్కి. నాట్ ఓన్లీ యాజ్ ఏ బౌలర్గా బట్ యాజ్ ఏ బ్యాటర్గా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ సునీల్ నారాయణ్ మంచిగా బ్యాటింగ్ చేస్తే మాత్రం చాలా ఆప్షన్స్ అయితే ఇస్తాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళకు బౌలింగ్లో చూసుకున్నట్లయితే ఒక ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేసుకొని ఇంకట్లా. సో మరియు వరుణ్ చక్రవర్తి కూడా ఫ్రెండ్స్ ఇంకొక కీ ప్లేయర్. సో వరుణ్ చక్రవర్తి ఒక డిఫరెంట్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సీజన్లో వచ్చేటప్పటికి మాత్రం. లాస్ట్ టైం కూడా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మన అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు టీమిండియా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తే వస్తున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీలో. దానికన్నా ముందు T20 సిరీస్లో కూడా ఇంగ్లాండ్కి అగేన్స్. సో అది కూడా చాలా పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేకేఆర్ టీమ్కి. సో ఇద్దరు స్పిన్నర్స్ అయితే మంచిగా ట్యాండమ్గా బౌలింగ్ చేయడం. మరియు ఆబ్వియస్లీ ఆండ్రే రసెల్ ఎప్పుడైనా కేకేఆర్కి ఒక స్ట్రెంతే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే. సో మిడిల్ ఆర్డర్లో ఫినిషింగ్లో చూసుకున్నట్లయితే మరియు యాజ్ ఏ ఫాస్ట్ బౌలర్గాను ఇంకొక బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు కాబట్టి. సో ఆండ్రే రసెల్ కూడా అయితే చాలా కీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కేకేఆర్కి ఈ మ్యాచ్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే చాలా మంచి రికార్డ్ ఉంది ఫ్రెండ్స్ అగైన్స్ ఆర్సీబీ చూసుకున్నట్లయితే. సో కేకేఆర్ టీం కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇయర్. సో టైటిల్ కూడా గెలవచ్చు. సో బేస్డ్ ఆన్ వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఎస్పెషల్లీ బౌలింగ్ కూడా ఫ్రెండ్స్. సో బౌలర్స్ ఎలా ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్ ఎలా బౌలింగ్ చేస్తారనే దాన్ని బట్టి వాళ్ళ ఫేట్ ఆధారపడి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ సీజన్లో చూసుకున్నట్లయితే. మరి ప్లేయింగ్లో చూసుకున్నట్లయితే వాళ్ళకు క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే ఉంటారు ఫ్రెండ్స్ టాప్ ఆర్డర్లో. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్. బౌలింగ్లో చూసుకున్నట్లయితే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రిక్ నార్కియా మరియు వైభవ్ ఎవరు అయితే ఆడతారు ఫ్రెండ్స్. మరియు ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో నా ప్రిడిక్షన్ మాత్రం కేకేఆర్కి ఎడ్జ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ డెఫినెట్లీ. ఒకటి హోమ్ గ్రౌండ్లో అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. మరియు టీం పరంగా చూసుకున్నట్లయితే కొంచెం బ్యాలెన్స్ అయితే బెటర్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేకేఆర్ది మాత్రం చూసుకున్నట్లయితే. సో వాళ్ళకైతే నేనైతే ఎడ్జ్ అయితే ఇస్తున్నా. సో కింద కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరు ఈ మ్యాచ్లో విన్ అవుతారని. సో మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరినైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.